వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్. ఇవాళ ఐరాకి పానీపూరి కావాలంటే వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంది. ఇవాళ కుదిరింది. మా బొడ్డు మనవరాలేమో ఉట్టి పూరి తింటుంది. ఐరా అన్నీ బాగా టేస్ట్ చేసి తింటుంది. యా సో అందుకని ఇవాళ పానీపూరి చేస్తున్నాము, మీరు కూడా చూద్దురండి. పానీపూరి వెల్కమ్ టు అవర్ హౌస్. సో మసాలా ప్రిపరేషన్కి బఠానీలు బఠానీలు ఇవి నానబెడితే బాగుంటుంది. నానబెట్టకపోయినా సిమ్లో కొంచెం ఎక్కువసేపు పెడితే అయిపోతుంది. నానబెడితే బెటర్. నానబెడితే బాగుంటుంది. నేను మర్చిపోయాను నానబెట్టాం, అందుకని ఈ పొటాటో కూడా కడిగేసి ఇందులో పెట్టి వాటర్ వేసి పెడితే కొంచెం ఎక్కువసేపు సిమ్లో ఉంటే అయిపోతుంది. దీని బాయిల్ అయ్యాక ఇలా వస్తుంది మసాలా. సో దీంట్లో కారం, పానీపూరి మసాలా, సాల్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, సో మనకు కావాల్సిన స్పైసెస్ మన టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ కూడా. ఓకే, సో ఇది మసాలా రెడీ. అవును, చెప్పడానికి ఎంతసేపు పట్టింది కానీ టూ సింపుల్, ఏం లేదు. ఉడకబెట్టేసి ఇవన్నీ కలిపి మిక్స్ చేయటం అంతే. అవును. తర్వాత పానీకి చింతపండు రసం తీసుకున్నాను నా క్వాంటిటీని బట్టి. 2 నిమ్మకాయలంతా అంత తీసుకున్నాను. ఈ వీటికి 2 నిమ్మకాయ అంతనా? రసం. సో మేము ఎంత పానీ చేస్తున్నామంటే కాస్కోలో వచ్చే పూరి ఉంటుంది కదా, అవి రెండింటికి 2 నార్మల్గా 3 వస్తాయి. 2 ప్యాక్స్. 2 ప్యాక్స్ పూరీలకి ఎంత కావాలి అన్నది క్వాంటిటీ అనమాట. ఇది పానీ కోసం రెడీ చేసుకున్నాం అనమాట. ఏం కావాలద్దా? ఈ చింతపండు రసంలో ఇంత క్వాంటిటీ పెద్ద కట్ట కొత్తిమీర, కొంచెం ఇంత పుదీనా. నేను ఈ మిరపకాయలు ఎక్కువ కారం లేవు అందుకని 3 తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క కొంచెం ఇట్లా దంచి పెట్టుకున్నాను. ఈ మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి పానీలాగా చేస్తాను. అది ఇందులో మళ్ళీ వడకొట్టేసి ఇందులో పోస్తాను. చేశాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, దీంట్లోకి ఇంకా జీలకర్ర, ఇందులో కూడా సేమ్ మళ్ళీ జీలకర్ర పొడి, మిరియాలు కొంచెం పౌడరు, ఉప్పు, కారం. కారం అవసరం లేదు, మనకు వద్దనుకుంటే కొంచెం ఒక చిటికెడు వేస్తే బాగానే ఉంటుంది. మన స్పైసీ లెవెల్ని బట్టి ఎవరికైనా బాగా కారంగా తినాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేదంటే ఇవి కూడా కారం లేవని 3 అనమాట. కొంచెం కారం కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అంతే. పానీ అయ్యాక మళ్ళీ చూద్దాం. ఫిల్టర్ చేసుకుంటే నైస్గా ప్లెయిన్ వాటర్ వస్తుంది. ఇవంతా కొత్తిమీర అవన్నీ ఉంటాయి కాబట్టి స్మాల్ అమౌంట్ అయితే అలా వేసేసుకోవచ్చు. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి వేసేసుకోవచ్చు. చింతపండు అయినా చేత్తో పిండి వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. సో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా నలిపేసుకోవాలి. యా, పానీపూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు తిందాం. చిన్న స్పూన్ పెట్టుకోవాలి ఇందులో. ఇప్పుడు పానీ. నువ్వు కూడా పానీపూరి తింటావా? ఓ దా కూర్చో. ఎలా ఉంది? థ్యాంక్ యూ నానమ్మ. అంతా సరిపోయిందా? మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా యాడ్ చేసుకునే వాళ్ళం, మిక్చర్ లేదు. సో రెడీ. ఏదైనా అకార్డింగ్ టేస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. cheers. Thank you so much for watching. Please like and subscribe to our channel.